ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ బర్త్డే సందర్భంగా నగర ప్రధాన కార్యదర్శి పల్లా ప్రమీల, కార్యదర్శి ఆకుపాటి ఉష, 3వ డివిజన్ అధ్యక్షురాలు షేక్ ముంతాజ్, 20వ డివిజన్ అధ్యక్షురాలు శీలం నాగేంద్ర కుమారి ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు చిట్టెం ప్రసాద్, జనసేన పార్టీ కార్యదర్శి చనపతి రాంబాబు చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమం బొమ్మరూరులో ప్రారంభించారు. చిన్నారుల మధ్య రియాజ్ బర్త్డే కేక్ను కట్ చేసి యూనిఫామ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కార్యదర్శి కళ్యాణ్ ముత్యాల, కృష్ణా పెన్నా ప్రాంతీయ కమిటీ సభ్యురాలు బొందుల శ్రీదేవి, నగర జనసేన పార్టీ ఉపాధ్యక్షులు పిల్లి రాజేష్, నగర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శులు దండే అనిల్, జనసేన పార్టీ కార్యదర్శులు గోవింద్ కోమలి, జనసేవ శ్రీనివాస్, కార్యక్రమాల కమిటీ సభ్యులు తిరుమల శెట్టి నాని, నగర జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శులు శంకర కళ్యాణి, తన్నీరు ఉష, 2వ డివిజన్ అధ్యక్షులు బ్రహ్మనాయుడు, 26వ డివిజన్ అధ్యక్షులు ఇర్ఫాన్, 15వ డివిజన్ జనసేన పార్టీ ఉపాధ్యక్షులు సాయి ఉంగరాల, జనసేన నాయకులు అవినాష్, ఆనందనాయుడు కత్తుల, శాలు, శ్రీను, నవీన్, తోట శ్రీసాయి, భీష్మ, వీర మహిళ నక్కా ప్రమీల, అనంతలక్ష్మి, ఎడుంబాకుల అనుష, అప్పిశెట్టి అలేఖ్య తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఎన్నో సేవా కార్యక్రమాలతోటి ఆయన పుట్టినరోజుని ఎంతో ఘనంగా ఒంగోలులో నిర్వహించడం జరుగుతుంది. షేక్ రియాజ్ గారు అంటే వైసీపీ గుండెల్లో ఒకప్పుడు ఎన్నో పోరాటాలు చేసి వాళ్ళకి భయాన్ని చూపించిన వ్యక్తి. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ గత 5 సంవత్సరాల నుంచి పార్టీని ఒంగోలు నగరంలో ఎంతో బలోపేతంగా నడిపిస్తున్నాం. అలాంటి ఆయన సారథ్యంలో జనసేన పార్టీ ఇంకా ముందుకు వెళ్ళాలని, ఆయన ఇంకా ఎన్నో ఉన్నత పదవులు సాధించాలని, ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకొని ఆయురారోగ్యాలతో ఎప్పుడు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హ్యాపీ బర్త్డే రియాజ్ అన్న. పవన్ కళ్యాణ్ గారు ఏది ఆదేశిస్తే అది తూచా తప్పకుండా పాటించే, జనంలో నిత్యం ఉండే మా రథసారథి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ గారికి మా వీర మహిళలందరి తరపున కూడా మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు. జనసేన పార్టీ అధ్యక్షుడు రియాజ్ అన్న గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అన్న బర్త్డే ఇక్కడ బొమ్మరిల్లో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందండి మాకు.